హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ పిల్లలు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఈ మార్నింగ్ చూడండి, ఇటు గోదావరి సైడ్ ఎట్లా ఉందో. మనం పెట్టుకుంటే సైడ్ నెల్లూరు సైడ్ అయితే ఎండలుగా ఉన్నాయి, ఇంత మంచు కనిపించట్లేదు. కానీ ఇటువైపు అయితే ఇంకా మంచి వ్యూ పడతానే ఉందన్నమాట. నేను చూసాను, మరి మీరు కూడా చూడాలి కదా, చెప్తే ఎలా తెలుస్తుంది, చూడాలి కదండి. అందుకోసమే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇంకేంటండి, లేచారా, బ్రష్ చేశారా, టిఫిన్ చేశారా? మా పిల్లలు అయితే అనుకుంటూ ఉంటారు అనమాట, మేడం మీ వాళ్ళు లీవ్ పెట్టాను అని చెప్పి మా పిల్లలు త్వరగా వచ్చామని చెప్పారు. సరేలేరా, వీలైతే త్వరగా వస్తారని చెప్పాను మా పిల్లలకి. ఈ వ్యూ చూసినప్పుడు మా పిల్లలు గుర్తొచ్చారనమాట. మార్నింగే చాలా చలిగా ఉంటుంది మేడం, చువ్వలు తినాలని అని చెప్పారు. కానీ ఇటువైపు అంతకు మించిన చలి ఉంటుందని చూపించడానికి వీడియో చేశాను అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? నేనైతే ఈ టైంలో లేచాను అనమాట. మా వారు లేచే ఉన్నారు. ఎందుకోసం లేచే ఉన్నారో, నిద్రపోవట్లేదు అని చెప్తే, ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది కదా, నిద్రపోవచ్చు కదా అంటే, ఇందులో లగేజ్ ఉంది కదమ్మా, ఎవరైనా తీసేస్తారేమో అని చెప్పి నేను పడుకోకుండా చూస్తున్నాను అని చెప్పి చెప్పారనమాట. ఇంకా మేము వెళ్ళడానికి చాలా దూరం ఉంది. ప్రస్తుతం ఇదైతే వీడియో తీస్తున్నాం అనమాట. భీమవరం దాటినాక అనమాట ఈ వ్యూ అంతా. చూడండి, మా భీమవరం స్టార్ట్ అయిపోయింది. అలానే భీమవరం దాటేసి ప్రస్తుతం అత్తలే, మీకు చూపించేది అయితే అత్తలే అనమాట. తణుకు తర్వాత నడదోవాలన్నమాట. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు మీరు? మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి వ్యూస్ ఉంటే మెమొరబుల్గా ఉంటాయి, వీడియో తీసి పెట్టుకోండి. ఇంకేంటండి, అంత మంచులో కూడా ఇటు సైడ్ తెల్లవారుజామున లేచి వెళ్ళి ఆవులకి పేడ తీసి పాలు పిచికి చేస్తారనమాట. ఇదే నెల్లూరు సైడ్ అయితే కొంతమంది 10 దాకా ఎవరో డ్యూటీస్ ఉండవని చెప్పి, కానీ పల్లెటూరు సైడ్ అటు కాదు, 3కే లేచిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్స్ మీద గడ్డిని కలెక్ట్ చేసుకొని బర్రెల కోసం, మేత కోసం తీసుకొస్తారనమాట. అందువల్ల పొద్దున 3 కాడ నుంచి చేస్తూ ఉంటారు 10 దాకా. 10 నుంచి మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోద్ది, కరం వస్తుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటారు అనమాట గడ్డి బండ్లకి. ఇంకేంటండి, మీ ఊర్లో విశేషాలు ఏంటో చెప్పండి. ఇలా జరిగితే అనమాట. పల్లెటూరులో అయితే హ్యాపీగా ఉంటుంది. టైంకి వెళ్తారు, టైం బంద్ చేసుకుని ఇంటికి వస్తారు, కాసేపు పడుకుంటారు మధ్యాహ్నం పూట. వీళ్ళైతే 3 నుంచి వెళ్ళి బర్రెలు క్లీన్ చేసుకొని, ఫామ్ క్లీన్ చేసి, గడ్డి కోసి వేయడం జరుగుతుంది అనమాట. నేనైతే మా పుట్టింటికి వెళ్తున్నాను. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషం వస్తుంది, మెట్టింటికి వెళ్ళినప్పుడు అంత బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పుట్టింటికాడే కదా ఆడపిల్ల అలవాటు అయ్యేది. వాతావరణాలు మారుతాయి, ఇంటి పద్ధతులు మారుతాయి, అలా అన్నమాట. సరే, మీకేమనిపిస్తుందో చెప్పండి. నేనైతే నా అభిప్రాయం ఇది. ఇంకేంటండి, వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లెర్నింగ్ బటర్ఫ్లైస్ మీద మీకు కన్నేసి ఉంచండి. ఇంకా మా పిల్లలకి గుడ్ మార్నింగ్ టు ఆల్. వీలైతే చూడండి అని చెప్పా మా పిల్లలకి. చూస్తాను మేడం, 2 days హాలిడేస్ కదా, మీకోసమైనా చూస్తామని చెప్పారు. మా ఊరిని కూడా మేబీ రైల్వే స్టేషన్ కూడా తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్ మొత్తం ప్లాట్ఫామ్స్ గట్రా అన్నీ నీట్గా కట్టడం జరిగింది. వ్యూ బాగుంది చూడడానికి, కాబట్టి ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. అట్లానే ఇంకేంటి విశేషాలు, ఏం టిఫిన్ చేశారు? మేమైతే మా మమ్మీ పెసరట్టు ఉప్మా చేస్తానని చెప్పింది, వెళ్ళి కుమ్మేయాలి.